సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించాము తండ్రి, ఆరాధించాము. సమయంలో మా బ్రతుకు పుస్తకం బైబిల్లో కొన్ని మాటలు మేము పరిచయంగా తెలుసుకుంటున్నాం. వినగలిగే చెవులను గ్రహించు ఉదయాన్నైనా అందరికీ దయచేసి మీ ఆత్మ సహాయంతోనైనా ఉన్నతమైన మీ జ్ఞాన సంగతుల్లో మమ్మల్ని నడిపించింది. సంభవించిన జ్ఞానమైన గ్రహించండి. అయినా మానవ జ్ఞానంతోనైనా మాట్లాడితేనైనా మనుషులైనా యొక్క ఆత్మ సంగతులు ఆత్మ సంగతులతో చూసుకుంటూ ఉన్నతమైన మీకు వాక్యపు వెలుగులో మా జీవితాలైనా నడిపించుకోవటానికి కావలసిన పరిశీలన శక్తిని మాకు దయచేసి మీరే మాట్లాడారు. పిల్లలైనా బలపరచు. సమయంలో తండ్రినైనా జరుగుతుంది కార్యక్రమం మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. తీస్తున్నాము ప్రార్థనకి వేడుకుంటున్నాము. ముందుగా తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కూడిన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాల సమయం నుండి ఇప్పుడు దాకా చక్కగా దేవుని స్తుతించాము. సమయంలో దేవుడు మనకిచ్చిన జీవగ్రంథమైన బైబిల్ నుండి కొన్ని మాటలు మనం ఆలోచించాలి. దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో ఉన్న చీకటిని, పాపాన్ని పారద్రోలేవి. దేవుడు ఉన్న పరలోకంలో ఆయన యొక్క స్థితిని మనం ఆలోచన చేయగలిగితే ఆయన నిత్యము దేవదూతల ద్వారా కొనియాడబడుతున్న మహాశక్తిమంతుడు. ఆయన్ని నిత్యము దేవదూతలు ఏమని కొనియాడతాయి అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానములు చేస్తారు. కాబట్టి ఆ యొక్క మాటను మనం వింటున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమిటని మనం ఆలోచన చేయగలిగితే మనం నమ్ముకున్న మన కన్నతండ్రి అనే దేవుడు పరిశుద్ధుడు. ఏంటి పరిశుద్ధుడు. అందుకే ఆయన పిల్లలుగా మనము పరిశుద్ధులుగా ఉండాలనే ఆసక్తి లేకపోతే ఆలోచన ఆయనకు ఉంది. కాబట్టి తండ్రి యొక్క అభిలాష, ఆయన యొక్క ప్రేమ మన పట్ల ఎంత గొప్పగా ఆయన చూపిస్తున్నారు అంటే కనుక ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని, ఆయన ఎదుట మనం ఏం చేసుకోవాలని ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నారు? ఆయన ఎదుట మనల్ని చూడండి ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఒక మాట మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతాం జాగ్రత్తగా. ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడట. దేవుడు మనలను యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయనకి కావాలని నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట, చూడండి ఎక్కడి నుంచి చెప్తున్నాడు జాగ్రత్తగా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయవరకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను చూడండి ఏమన్నాడు అక్కడ. మనం ఎలా ఉండాలంటే తన ఎదుట, మనం ఎలా నిలబడాలి తన ఎదుట అంటే కనుక పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని. మనం పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబడాలి, మనం నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడాలి. ఆయన కోరుకుంటున్నది అదే. చివరికి మనం ఏం కోరుకున్నాడు అదే కోరుకు. కానీ ఈ పరిశుద్ధత ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో, ఏదైతే దూతలతో ఆయన కొనియాడబడుతున్నాడో ఆ పరిశుద్ధత మనలో మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే మనల్ని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగాడు. అవునా? యేసుక్రీస్తు వారు యొక్క రక్తం ద్వారా మనం ఏమయ్యాం? కడగబడ్డాం. మన పాపాలన్నీ
ఈ లోకంలో ఎవరికి లేని ఘనత. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు రక్షించాడంటే మన కొరకు మన పాపాల నిమిత్తమైన మళ్ళీ కావలసి. ఈ లోకంలో చాలా మంది పిలువబడుతున్నారు, కానీ ప్రజల కొరకు ప్రాణం పెట్టి దేవుడిగా ఒకే ఒక్కరు కనపడతారు, ఆయన యేసుక్రీస్తు. అలాంటి గొప్ప దేవుని కలిగిన వాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే దేవుడు మనం పరిశుద్ధులుగా తన ఎదుట నిలబడాలి, నిర్దోషులుగా నిలబడాలి. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా కనబడాలంటే మన తండ్రి ఎలాంటి వాడో లోకానికి తెలియాలంటే ఎవరి ద్వారా తెలియాలి? అందుకే మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఎలా ఉండాలో మనకి యేసుక్రీస్తు నేర్పిస్తున్నారు కొన్ని మాటలు. మనం పట్టుకున్న ఈ బైబిల్లో మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు మనకి నేర్పిస్తున్నారు. ఆ మాటలు మనం చూడగలిగితే ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగే ఉంది. మనం ఎలాగో మన వెలుగులేమా అంటే మనం వెలిగింపబడ్డాం. మనం ఏమయ్యాం? ఇప్పుడు మన వెలుగు ఎవరి ఎదుట? మనుష్యుడి ఎదుట మన వెలుగు ప్రకాశింపబడాలి. అంటే ఏం ప్రకాశింపబడాలి అంటే కనుక చెప్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. మనుషులు మనలో ఏం చూడాలి? సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి. ఏం చేయాలి? లోకదని చెప్తున్నది మనలో ఏం చూడాలి? మనుషులు సత్క్రియలు. అవి మనలో ఎప్పుడు కనబడతాయి? సత్క్రియలు అంటే అవునా? మంచి క్రియలు అంటే ఏంటి అంటే సత్క్రియలు అంటే ఏంటో కొన్ని విషయాలు మనకి తెలుసుకోవాలి. ముందు మనం ఆలోచన చేయగలిగితే ఆ సత్క్రియలు చూసి మనుషులు ఎవరిని మహిమపరుస్తారంట? పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరుస్తారంట. ఆలోచన చేయగలిగితే కనుక ఒకప్పుడు మనం దుష్క్రియల్లో ఉన్నవారమా, సత్క్రియల్లో ఉన్నవారమా? అంటే దుష్క్రియలు అంటే ఏంటి చెప్పండి. అప్పుడు సత్క్రియలు అంటే మీకు అర్థమవుతుంది. చట్టపరులు అంటే దేశించు ఒకటి కరెక్ట్, ఒకటి దొంగతనం, దోచుకోవాలి. ఇంకా చెప్పాలి. మన ప్రవర్తన విషయంలో కూడా మనం చెప్పాలి. ఒకప్పుడు మనం లోకంలో ఉన్న దుష్టత్వాన్ని కలిగి బ్రతికాం. అవునా? చాలా మంది సాక్షి చెప్తుంటారు, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా వ్యసనాలన్నీ విడిచిపెట్టాను. అవునా? ఈ వ్యసనాలన్నీ ఇచ్చిపెట్టినట్టు ఒకప్పుడు ఆ వ్యసనాలన్నీ ఏం చేసి దుష్టత్వంలోనికి తీసుకెళ్ళి. అంటే ముందు మనం చీకటిలో దుష్క్రియలు చేస్తున్నప్పుడు మనుషులకి నచ్చేవారు కాదు. మనుషులకి ఎవరికీ నచ్చం. ఒకవేళ అయ్యే దుష్క్రియలో వాళ్ళు ఉంటే కనుక మనం ఏంటి బ్రదర్స్ కాబట్టి నచ్చుతాయి. అవునా? ఇప్పుడు మనం వెలిగింపబడ్డాం. మనం ఏమయ్యాం? వెలిగింపబడ్డాం. మన తండ్రి ఎలాంటి వాడంటే కనుక ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆ తండ్రికి మన వల్ల లోకంలో ఉన్న మనుషులు ఆయన్ని మహిమపరచాలంటే వాళ్ళు ఏం చూడాలి మనలో అంటే కనుక సత్క్రియలు చూడాలి. ఈరోజు నిజంగా చర్చికి వెళ్తున్నా లేకపోతే ప్రభువుని నమ్ముకుంటున్నా ఈ క్రైస్తవ సమాజం మనం చూడగలిగితే మనుషులు అందరూ కూడా ఇది చూసి నువ్వు చాలా మంచోళ్ళండి, పరిశుద్ధులండి, ఏ పాపం తెలియదండి అంటారా? అన్నారా? ఏ అంటే వెళ్ళిన గంట కూర్చొని వచ్చేస్తున్నాం, కానీ ఇక్కడ చెప్తున్న మాటలు మనం వినడం లేదండి. ఆ మాటలు మన హృదయంలో దాచుకొని వాటి ప్రకారం మనం బ్రతకడానికి ప్రయత్నించడం లేదు. మన జీవితాన్ని సరి చేసుకుందామని అనుకోవడం లేదు. అలా సరి చేసుకుంటే ఈరోజు
క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళి సువార్త ప్రకటించలేదు, మన జీవితమే సువార్తగా వారికి ప్రకటింపబడుతుంది. అందుకే మనలో ఉన్న సత్క్రియను వాళ్ళు చూస్తే వారు ఏమవుతుందంట, వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడని దేవుడికి మహిమ కలుగుతారు. వాస్తవానికి ఇప్పుడు నిజంగా ఎలా ఉన్నారో బైబిలే చెప్తుందండి, బైబిలే చెప్తుంది. ఎందుకంటే ఆనాడు చాలా మంది మారారు, ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న అపోస్తుల కాలంలో చాలా మంది మారారు. మారిన వారి జీవితాలు సంపూర్ణమైన మార్పు లేక ప్రభువును మాత్రమే ఎరిగి బ్రతుకులకు మార్చుకోకుండా ఉన్నవారు దేవుడికి ఏం చేశారో చూడండి. వాళ్ళకి దేవుడి నామానికి ఎలా అవమానం తీసుకొచ్చారు. పౌలే వాళ్ళకి గర్తిస్తున్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. వ్రాయబడిన ప్రకారము గట్టిగా చదవరా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి అంట? మమ్మును మిమ్మును బట్టి అంటున్నాడు పౌలు. మనల్ని బట్టి అన్యజనుల మధ్య దేవుడి నామానికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? ఆయన ఏమి రావాలనుకున్నారు? ఏమి రావాలనుకున్నాడు? మనుషులు మీ సత్క్రియలు చూసినప్పుడు పరలోకమందున మీ తండ్రిని ఏం చేయాలి? వారు మహిమపరచాలి. ఇప్పుడు మనుషులు మనలో సత్క్రియలు చూస్తున్నారా? మనలో ఏం చూసి దేవుడి నామానికి అవమానం కలిగేలాగా మనం దూషింపబడుతుంది, దేవుడి నామాన్ని వారి మధ్య దూషింపబడుతుంది. ఆలోచన చేశాము ఎప్పుడైనా? ఆలోచన చేశామా? ఎందుకు దేవుడి నామం అన్యజనుల్లో దూషింపబడుతుంది మన నిమిత్తం అంటే కనుక పైన చెప్తున్నాడు. చూడండి, పైన చెప్తున్నాడు 21వ వచనం. ఎదుటి వారికి బోధించు నీకు నీవే బోధించుకున్నవా. ఎదుటి వారికి బోధిస్తున్న నీవు ముందు నీకు నీవే బోధించుకున్నవా. ఎవరికి బోధించుకోవాలి? బోధ అనేది ఎదుటి వారిని మార్చడానికే. కానీ ఆ బోధ చేసేటప్పుడు ముందు మనకు మనముగా బోధించుకోవాలి కదా. ఎదుటి వారికి ఏమని బోధిస్తున్నావు? ఎదుటి వారికి బోధించి నీవు నీకు నీవే బోధించుకునవా. దొంగలించవద్దని ప్రకటించి నీవు దొంగలించగలవా. ఇందాక చెప్పారు కదా, ఎదుటివాడిది ఆశించడం, దోచుకోవడం అంటే ఇది దొంగలించద్దు, ఎదుటితో ఆశించద్దు. పరాయి వాడి సొమ్ము మనకి పాము లాంటిది, సామెతలు అయితే చెప్తాం. కానీ పరాయి వాడి సొమ్ము ఎప్పుడు కొన్నంటారు మనకి. దోచుకోవాలి, దొంగిలించవద్దని చెప్పు బోధిస్తున్నావు కదా, మరి నువ్వేం చేయాలి? దొంగిలిస్తావా? నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, కానీ నువ్వు బయటికి వెళ్ళి చూస్తే చర్చిలో కూర్చుంటే తెల్ల సేదలు కట్టుకొని బైబిల్ పట్టుకొని మా అంత భక్తి పనులు లేదన్నట్టుగా కూర్చుంటావు. బయటకు వచ్చి చూస్తే ఎవరెవరికి దొబ్బేసావో, ఎవరెవరి దొంగతనం చేస్తున్నారో, ఎవరెవరు దోచుకుంటారో కనబడతారు. అలా అందుకే బోధించుచున్న నీవు ముందు నీకు నీవు బోధించుకున్నావా. ఇంకేమన్నా చూడండి, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా. ఏమని చెప్తుంది బైబిల్? ఒక స్త్రీని మోహము చూపు ప్రతి వారును అక్కడే ఆమెతో అని వ్యభిచరించవద్దని చెప్పుతున్న వాక్యము నీవు ఎరిగి ఈరోజు సంఘములోనే వ్యభిచారులుగా తయారవుతున్నారా? అవునా? ఇది చూసారా? మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు అన్యజనుల మధ్య దేవుడి నామం దూషింపబడుతుందా, దూషింపబడదా? నువ్వు ఎలా ఉండాలని నీ దేవుడు కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధులు. లోకములో మిమ్మల్ని పవిత్రులుగా చేసుకొని మీ ద్వారా ఆయనకి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు మన ద్వారా ఆయనకి అవమానమే కానీ మహిమ అయితే లేదు. ఆయన నామానికి దోషనే కానీ ఆయనకి మహిమ అయితే రావడం లేదు. అందుకని అంటున్నాడు, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా. అంటే ఎన్ని మనం ఆలోచన చేయగలిగితే ఏవైతే దేవుడు ఈ లోకంలో ఇష్టపడడో అవన్నీ మనలోనే ఉంటున్నాయి. కానీ మార్పు లేదు. కానీ పైకి మనం ఏం వేషధారణ చేసుకున్నాం? భక్తి అనే ఒక వేషం వేసుకున్నాం.
లోకమంతా మనల్ని గొదెలు అంటారు. ఎందుకంటే మన రక్షకులు ఎవరు? గొదెల గొదెల కొరకు తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. మనం గొదెల్లా కనబడుతున్న పైకి లోపల తోడేళ్ళ స్వభావం కనబడుతుంది. కాబట్టి మన క్రియను బట్టి చెప్పేచ్చు ఎలాంటి వారు. మనం చేస్తున్న పనులు బట్టి లోకం మనం ఒక అంచనా వేయదా? లెక్క చూడదా? మనం అంటాం కదా, వారి మాటలు బట్టి వారి యొక్క ప్రవర్తన బట్టి మనం చెప్పేస్తాం కదా, వీళ్ళు అలాంటి వారు అలాంటి వారు. అందుకే అన్యజనుల మధ్య ఎలా ఉండాలో పేతురు గారు మనకు ఒక మాటని చెప్తున్నారు. సార్ మనం చూడండి, అసలు మనం ఎలాగ మన ప్రవర్తన మార్చుకుంటే అన్యజనులు దేవుని ఎదుట మనల్ని మెచ్చుకుని దేవుడి నామానికి మహిమకరంగా వారు మాట్లాడే మాటలు చెప్తున్నారు. సార్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదవగలిగితే చూడండి, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో. చూడండి, ఇప్పుడు అన్యజనులు మనం ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారు. మోయ్ వాళ్ళు అలా కనపడతారు కదా, దుర్మార్గులని అంటున్నారు. ఎందుకంటారు? చూశారు కాబట్టి అంటారు. చర్చికి వెళ్తారు, చర్చి వాళ్ళు ఏం చేస్తారండి? అక్కడే లవ్ స్టోరీ. ఆలోచించి ఇది చెప్పుకుంటే అవమానకరంగా ఉంటాయి, కానీ జరుగుతుంది సమాజంలో. మారకపోతే దేవుడి యొక్క శిక్షకు అదువులు అవుతాము, దేవుడి యొక్క నామానికి అవమానకరం వచ్చేవాళ్ళు. అందుకని ఏమన్నా చూడండి, మళ్ళీ చెబుతుంది, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుదో ఆ విషయంలో వారు మీ సత్క్రియని చూచి ఏం చూడాలి? సత్క్రియని చూడాలి. ఏ విషయంలో వీరు దుర్మార్గులని అన్నారో ఆ విషయంలో వీరు ఏం చూపించదు? సత్క్రియ చూపించాలి. వీడు చర్చికి వెళ్తారు, తాగులు మానలేదు. ఇంకానే ఇది అలా కనబడతారన్న ఆదివారమే బయట బట్టలు, ఆదివారమే బైబిల్, ఆదివారమే అంతా. మిగతా రోజుల్లో అప్పుడు ఏమంటారు? వీళ్ళు అలా కనపడతారండి, ఇదంతా మాకు తెలిసింది. ఎంతోమంది కనపడతారు. ఎంతోమంది అలా కనపడినప్పుడు మన ఆధారప్పుడు క్రైస్తవ స్నేహితులకి అన్ని స్నేహితులు ఉంటారు. స్కూల్కి కాలేజీకి వెళ్తారు కదా, స్నేహితులు ఉంటుందా కదా. మీరు చర్చికి వెళ్తామని చెప్పుకున్నట్టు చర్చికి వెళ్తారు అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు విజయాలు అన్ని విషయాలకి ఏమైనా ఉండాలంటే దూరంగా ఉంటారు కాబట్టి దూరంగా ఉంటే అలా ఉంటే బాగానే ఉంటారు. కానీ చర్చికి వెళ్తూ వాళ్ళతో వాళ్ళు చేసుకుంటున్న పార్టీలో ఏదో కూడా ఏదో గ్లాస్ పెట్టేదనుకో, ఆదివారం అక్కడ ఆరాధన ఐదుకి వచ్చి వారిలో అని ఇలా చూడగలిగితే వాళ్ళు ఏ విషయంలో వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు ఏ విషయంలో ఆ విషయంలో మన సత్క్రియ చూడాలి. అంటే మన మార్పును చూడాలి. సత్క్రియ అంటే ముందేది మనలో మార్పు కనపడాలి. వారు ఇప్పుడు ఒకప్పుడు నేను అందరితో కలిసి తిరిగి, అందరితో కలిసి తాగుతూ, అందరితో కలిసి ఉండేవాడిని అనుకోండి. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను బాబు అని చెప్పుకుంటూ, ప్రభు కోసం నేను జీవించాలనుకుని చెప్పుకుంటూ దేవుడి బైబిల్ పట్టుకొని ఆదివారం శుక్రవారం ఆరాధనకు వెళ్తాను, లేకపోతే దేవుడిని ప్రకటిస్తున్నాను అన్ని చేస్తూ ఆ పని అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకొచ్చి కబోర్డ్లో వేసి సాయంత్రం వేసేసి మళ్ళీ ఒక 500 రోజులు పెట్టుకున్నాను. దారా చెప్పేసి పాత స్నేహం తెచ్చుకునేది, పక్కన గ్లాస్ పెట్టుకొని కూర్చుంటా 90 వాటర్ అని చెప్పి ఆడుతూ తాగుతున్నాను. ఉదయం వచ్చేసి సువార్త చేసి ఆదివారం ఆరాధన చేసి మిగతా సమయంలో తాగుతున్నాను. సత్క్రియ ఏంటండి? అక్కడ వారి తొమ్మిది నీ దేవుని ఏం చేస్తున్నావు? అవమానపరుస్తున్నావు. నీకు తెలియడం లేదండి. అదే చూస్తున్నారు దేవుడు. మారండి ఎందుకు మారమంటాడంటే మనం మారలేకపోతున్నాం, ఎందుకు వదులుకోలేకపోతున్నాం, ఎందుకు చేయకుండా ఉండకపోతున్నాం. అది కలిసి అయిపోయింది. అందుకని ఏమంటారంట, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషితులో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున
దేవుని మహిమపరిచినట్టు. ఎప్పుడంట? దర్శన దినమున. దేవుడు ఈ లోకాన్ని దర్శించబోతున్నారు కదా. అవునా? ఇప్పుడు ఒక అన్యజనుడు మారాలి అంటే కనుక దేన్ని బట్టి మారాలి? ఇప్పుడు నాతో ఉన్న స్నేహితులు మారాలి అనుకోండి. నేను మానేశాను, నేను తాగడం మానేస్తాను, నేను విచరించడం మానేస్తాను, నేను సిగరెట్ కాల్చడం మానేస్తాను, నేను నా బ్రతుకులో అన్ని పాపాలకి ఏదైతే పాపం అని అనిపించిందో వాటి అన్నిటిని ఇప్పుడు ప్రభు కోసం బ్రతుకుతున్నాను. నా స్నేహితులకు నాలుగు ఏం చూస్తారు? నచ్చుతాను. ఎలా వచ్చింది తిరిగి మార్పు అంటే కనుక నేను నమ్ముకున్న దేవుడు బట్టి, నేను నడుచుకుంటున్న ప్రవర్తన బట్టి వాళ్ళు ఆలోచించేసి వారు కూడా మారడానికి ఇష్టపడతారు. అప్పుడు దేవుడు ఒకవేళ వారి హృదయాన్ని దర్శించాడు అనుకోండి, అప్పుడు దేవుడు వాళ్ళని ఒకవేళ వాక్యంతో వాళ్ళని దర్శించాడు అనుకోండి, అప్పుడు వారు ఏమంటారు తెలుసా? అప్పుడు ఏమనుకుంటారు తెలుసా? నిజమే, ఇది దేవుడు చాలా గొప్ప. లేకపోతే వాడు అలాంటి వాడే మారిపోయాడంటే ఇప్పుడు దేవుడు ఎంత గొప్పడు. ఇప్పుడు దేవుడు వాక్యం నిజంగా నేను వింటున్నప్పుడు, మరి ప్రవర్తన చూస్తున్నప్పుడు నిజమే దేవుడు. చూడండి ఎలాంటి భయం వస్తుందో దేవుడికి. అది అక్కడ అన్న చూడండి ఏమన్నాడైనా, ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్టు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవలెనని. ఏంటంట? వారి మధ్య మనం ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఏం చేస్తున్నారంట? బతిమాలుకుంటున్నాం. వారి మధ్య మనం ఎలా ఉండాలని? మంచి ప్రవర్తన. సత్క్రియ అంటే ముందు ఏంటంట? ప్రవర్తన. మన సత్క్రియ చూడాలంటే మన ప్రవర్తన మారిపోవాలి, మనం మారాలి. మన ముందుకి జీవితానికి, క్రీస్తులకు వచ్చిన జీవితానికి, లోకానికి మార్పు చూపించాలి. ఆ మార్పు కనబడితేనే మనం సత్క్రియలు చేసేవాళ్ళము. మన సత్క్రియల వల్ల మనుషుల దగ్గర దేవుడికి మహిమను తెచ్చేవారు. మన ప్రవర్తన విషయంలో మనం ఎలా ఉండాలి? మారాలి. సత్క్రియ అంటే ఏంటి? మారాలి. అందుకే ఇది సత్క్రియలు కానివి ఏవి మనలో ఒకవేళ ఉంటే లోకానికి మనం ఇంకా సత్క్రియలు చూపించిన వారిగానే ఉన్నాం. ఏముంటే చూడండి ఇక్కడ చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి చూడండి చెప్తున్నారు ఇక్కడ సత్ప్రవర్తన, మన ప్రవర్తన మారితే కనుక ఇవి మనలో కనబడకూడదు. ఇక్కడ చదవబడుతున్నవి మనలో కనబడకూడదు. అర్థమవుతుందా? చూడండి, ఏ మనలో కనబడకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి, ఎన్నున్నాయి? చాలానే ఉన్నాయా? చాలానే ఉన్నాయా? ఇవి మనలో కనబడకూడదు అనుకున్నాడు దేవుడు. ఇవి మనలో కనబడదు. మళ్ళీ చదవండి ఒకసారి. చాలా ఉన్నాయి కదా, రెండోసారి చదువుకుంటే. శరీర కార్యాలు ఏవైనా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఈ కార్యాలు మనలో కనబడతాయి, స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవి ఉంటే కనుక మనం దేవుణ్ణి మహిమపరిచేట్టు కాదు. ఇంకా కిందకి చెప్తున్నాడు, ఒకసారి చదువుతాం. మరి ఒకసారి చూడండి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట. ఇక్కడికి 15 అయినాయి. ఇవి కాకుండా ఇంకేమన్నాడు? ఇంకా మొదలైనవి.
ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఆలోచన చేయగలిగితే. ఇక చదవని కక్షలు దేవుడికి ఇష్టమా? కాదు కదా. ద్వేషము దేవుడికి ఇష్టమా? కాదు. అసూయ దేవుడికి ఇష్టమా? కాదు. వ్యభిచారము దేవుడికి ఇష్టమా? కామకత్వము దేవుడికి ఇష్టమా? ఇంకేమన్నా చూడండి. విగ్రహారాధన దేవుడికి ఇష్టమా? విమతములు దేవుడికి ఇష్టమా? అల్లరితో కూడిన ఆటపాటలు ఇది దేవుడికి ఇష్టమా? వీటి వల్ల ఏమవుతుందంటే కనుక నీలో ఉన్న సత్ప్రవర్తన చచ్చిపోతుంది. నీలో మార్పు కనబడటం లేదు. నీలో ఉన్న సత్ప్రవర్తన మనుషులకి కనబడటం. అందుకే వీటి వల్ల ఎలాంటి ప్రమాదాన్ని మనం ఎదుర్కోవాల్సి చెప్తున్నారు. చూడండి, మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము, చూడండి, నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యువారు. చూడండి, ఇప్పుడు ఇటు వాటి పైన చెప్పిన ఈ అన్నిటిని ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చూడండి, ఏది స్వతంత్రించుకోలేమంట? దేవుని రాజ్యంలో స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. చూడండి ఏమని చెప్తున్నాడు స్పష్టంగా, ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోదని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఉండకూడదు మనలో. మనం ఎంతకాలం నుండి వాక్యం నేర్చుకుంటున్నామంటే, ఎన్ని సంవత్సరాల నుంచి శిక్షకెళ్తున్నాం అంటే సుమారుగా ఒక్కొక్కరికి చెప్పుకోవాలండి. నేను 10 సంవత్సరాలు చదువుతున్నాండి, నేను 20 సంవత్సరాల నుంచి చదువుతున్నానండి, నేను 30 సంవత్సరాలు. నువ్వు సంవత్సరాలు కూడా మానేస్తే ఈ పార్టీ అన్నీ కూడా మానేది. అంటే ఇవి ఇంకా మనలో కనబడుతుందంటే మనం ఏం చేస్తామంటే వెంటనే వదిలేస్తాం, వచ్చేస్తాం అంతే. మార్చుకోవడానికి అనేది మన జీవితాన్ని వదిలి కట్టడం లేదు. ఇవన్నీ ఉండడం వల్ల దేవుని రాజ్యాన్ని మనం ఏం చేసుకోలేకపోతున్నాం? స్వతంత్రించుకోలేకపోతున్నాం. కాబట్టి ఎలా మనం ఉండాలి, ఏటిని నేర్చుకోవాలి, ఏటిని అనుసరించాలో ఒకసారి తిమోతికి రాసిన పత్రిక చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. చూడండి, దైవజనుడు అంటే ఇక్కడ నిలబడిన నేనే కాదు, దైవజనులు. దేవుడికి ప్రజలైన వారు ఏమవుతారు? దైవ. మీరు దేవుని పిల్లలు, నేను దేవుని. మనం ఏం కలిగి ఉండాలి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఏం నేర్చుకోవాలి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఏంటిని? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము. ఏంటి సంపాదించుకోవాలి? ఒకవేళ ప్రయాస పడాలంటే కనుక దేవుడిలో నీ ప్రయాస దేన్ని సంపాదించుకోవాలంటే కనుక నీతిని, విశ్వాసమును, భక్తిని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. ప్రేమను, ఓర్పును, సాత్వికమును, భక్తిని, విశ్వాసమును, పైన ఇందాక చెప్పుకొని అన్ని వీటిని మానుకొని వీటిని ఏం చేసుకోవాలంట? సంపాదించుకోవాలంట. సంపాదించుకోవాల్సింది చెప్తున్నాడు, విసర్జించవలసింది చెప్తున్నాడు. ఇవి సంపాదించుకుంటే నువ్వు ఎలా కనబడతావు లోకానికి అంటే కనుక, ఇదిగో దేవుడు నీకు పెట్టిన వెలుగు, దేవుడు నీకు ఇచ్చిన వెలుగుని నువ్వు లోకానికి చూపించి అనేక మంది మనుషుల ఎదుట నీ శక్తుల ద్వారా దేవుడికి మహిమ తెచ్చేవారిగా ఏమంటాం. అందుకే వీటిని సంపాదించుకోవాలి. ఇవి ప్రతి ఒక్కరికి ఉండవలసిన నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకుంటూ ప్రయాసపడము. 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. వీటన్నిటిని సంపాదించుకొని విశ్వాస సంబంధమైన పోరాటం మనం పోరాడితే నిత్య జీవం ఏం పడతాం? నిత్య జీవాన్ని
దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. చూడండి, దేన్ని సంపాదించుకొని మనం పిలువబడ్డాం? నిత్య జీవాన్ని చేపట్టడానికి మనం పిలువబడ్డాం. నిత్య జీవం మనం చేపట్టాలన్నా, నిత్య జీవం మనకి రావాలన్నా మనం వీటన్నిటినీ మానుకోవాలి, వీటిని సంపాదించుకోవాలి. శరీర సంబంధమైన కార్యములను మనం విసర్జించాలి. ఇదిగో ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతూ విశ్వాసమును, నీతిని, భక్తిని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ మనం ఈ లోకంలో ప్రయాస పడాలి. అప్పుడు మనం నిత్య జీవమును చేపడుదుము. అప్పుడు ఎలా ఉంటాం? అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటుంది. 11వ వచనం, సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుట పొంతి పిలాతు వద్దను ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుట మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు చూడండి. ఈ ఆజ్ఞను గైకొను వలన నీకు ఆజ్ఞాపించున్నాను. చూడండి, పైన చెప్పబడింది ఆజ్ఞగా ఇస్తూ ఎప్పుడు దాకా వీటిని మనం గైకొనాలంటే అక్కడ చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎదుట మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు, ఆయన ప్రత్యక్షమగే వరకు, ఆయన వచ్చేంత వరకు నీవు ఏం చేయాలంట? నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొను వలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు దాకా ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా నిష్కలంకముగాను అనింద్యముగాను నిన్ను కాపాడు. మెలుగుతున్నామా? నేర్చుకోవాలి, భక్తి కలిగి ఉండాలి. విశ్వాసములు మనం భ్రష్టులుగా ఉండకూడదు. అనేక మంది విశ్వాస దృష్టులై తమకు తామే పొడుచుకునేవారుగా వాడి చెప్తున్నాడు. 10వ విశ్వాసం దొరికి నానా విధ బాధలతో తమను తామే పొడుచుకునేదే చెప్తున్నాడు. కాబట్టి ఆలోచన చేయగలిగితే ఇవన్నీ మనం ఎదిగిన వారిగా ఉంటూ మనం ఎలా ఉండాలని నేర్పిస్తుంది కనుక మనం సత్క్రియలు చేసేవారుగా, దానివల్ల మనకి ఇంకా ఏమొస్తుందో మనకు రోమపత్రికలో చెప్తున్నారు. వాటిని అనుసరించిన కూడా రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాము. 6వ వచనం నుండి చూద్దాం. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఏమిస్తాడంట? ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మనం వీటిని అనుసరించకూడదు, వీటిని సంపాదించుకోవాలని. ఇప్పుడు వీటిని అనుసరించకూడదు అంటే శరీర సంబంధమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం విసర్జించాలి. వాటిని మనం అనుసరించకూడదు, వాటిని మనం ఇంకా మనలోకి తొలగించుకోవాలి. ఇప్పుడు ఎలా ఉండాలి అంటే కనుక మనం ఓర్పును, భక్తిని, విశ్వాసమును వీటిని సంపాదించుకొని మన జీవితాన్ని ప్రభు వచ్చేంత వరకు నిష్కలంకముగాను అనింద్యముగాను కాపాడుకుంటే ఇదిగో ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ఏమిస్తారంట? ప్రతిఫలం ఇస్తారంట. చూడండి, నాకు చెప్తున్నారు, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను ఎదుటి వారికి నిత్య జీవం ఇచ్చును. చూడండి, ఏస్తారంట? ఏస్తారు. ఎలా ఇస్తారు నిత్య జీవం అంటే కనుక అక్కడ చెప్తున్నాడు, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. సత్క్రియకి నీ ప్రవర్తన బాగుండాలి. ఇది నువ్వు మార్చుకోవాలి. నీలో ఉన్న ఆ యొక్క శరీర సంబంధమైన ఆలోచన నువ్వు చంపేసుకోవాలి. అప్పుడు సత్క్రియలు నువ్వు ఎలా ఉండాలంట? ఓపిక కలిగి ఉంటే కనుక నువ్వు సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం. ఏం వెతకాలి? మహిమను, ఘనతను. మహిమ, ఘనత, అక్షయత ఈ 3 ఎవరి దగ్గర ఉంటాయి? క్రీస్తులో మనం సంపాదించు. ఆయన దేవుని మహిమై, ఆయన అక్షయుడే, ఆయన ఈ లోకానికి రాబోతున్న గనుడై,
ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు మనం గనులుగా నిలబడాలంటే కనుక, ఆయన చేత మనం గణపరచబడాలి అంటే కనుక సత్క్రియలు ఓపికగా చేస్తూ మన ప్రవర్తన విషయంలో మనం కాపాడుకుంటూ మహిమను ఘనతను అక్షయతను వెతుకుతూ ఉన్నప్పుడు మనకి ఏమిస్తారంటే ఆయన నిత్య జీవమును ఇచ్చాము. 8వ వచనం, అయితే భేదమును పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చూడండి, అయితే భేదమును పుట్టించి, ఈరోజు అనేకమైన భేదాలు, ఆటంకాలు, అడ్డంకులు దేవుడి పనిలో ఉంటూ దేవుడికి ఆటంకాలు తెచ్చే ఎన్నో పనులు చేస్తారు. దేవుడి పనిలో ఏదైనా ఆటంకం వస్తే దాన్ని దేవుడు తొలగించమన్నాడు. ఎందుకో తెలుసా? నీకు పరలోక రాజ్యానికి నీ కొన్ని నిన్ను ఆటంకపరిస్తే ఏం చేయమన్నాడు? వెరికేయమన్నాడు, తీసేయమన్నాడు. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే తీసేయమన్నాడు. అంటే 2 కాళ్ళు 2 చేతులు కలిగి జీవంలో నరకంలో ప్రవేశించడం కంటే కుంటివాడిగా జీవంలో ప్రవేశించడం నీకు మేలు కదా. ఒకవేళ ఇది అభ్యంతరపరిస్తే, అది అభ్యంతరాలు రాక మనము అది ఎవరి వల్ల వచ్చిన వాడికి శ్రమ. అట్టి వాడికి నడుముకు తిరగతరాయి కడేసి సముద్రంలో వదిలేయడం మేలు. చెప్తాం కదే మేలు. ఎందుకంటే భేదములు కలిగిస్తున్నారు ఈరోజు ఏం కలిగిస్తున్నారు? అందుకే ఏమన్నాడు చూడండి, అయితే వేదములు పుట్టించి సత్యములకు లోబడదు. దేనికి లోబడు? సత్యానికి లోబడు. ఈరోజు బోధల్లో ఎన్నో భేదాలు. అవునా? ఎవరి సిద్ధాంతాలు వారి అంటారు. ఎవరికి వారు ఉంటే మరి బైబిల్ సిద్ధాంతాన్ని ఏం చేస్తాం? వదిలేస్తాం గాలికి. బైబిల్ నీకు ఏమి నేర్పడం లేదా? బైబిల్ పరిశ్రమ నీకు తెలియటం లేదా? దేన్ని అనుసరించి ఎలా బ్రతకాలో చెప్పడం లేదా? చెప్తున్నప్పుడు నీకు మళ్ళీ సిద్ధాంతం ఏంటి? అంటే నీ ఆలోచన పెట్టి నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతే, ఇంకోటి ఆలోచన పెట్టి ఇంకోటి చెప్పుకుంటూ వెళ్ళిపోతే, సంఘంలో ఉన్న ఆత్మలన్నింటినీ చేపేస్తే, అయితే ఏం చేస్తుందంట? సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి. చూడండి, దేనికి? సత్యములో ఉంటూ దుర్నీతికి లోబడుతున్నారు. సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రములు వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు. చూడండి, ఏ కార్యము? దుష్కార్యము, సత్కార్యము కాదు. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా శ్రమయు వేదన కలుగును. దుష్కార్యము పట్ల మీరు ఉండకండి. ఓర్పుగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, నీతిని కలిగి ఉండండి, నిష్కలంకులుగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరి మీద కక్షలు పెట్టుకోకండి, ఎవరిని ద్వేషించకండి. అందరినీ సహోదర ప్రేమతో చూడండి. శత్రువును సైతం ప్రేమించండి. పగ తీర్చుట నా పని. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని, మన పని కాదు. మన ఎవరి మీద? నీ పట్ల నీ సహోదరుడు తప్పు చేస్తే వాడిని ఏం చేయమన్నాడు? ఎన్నిసార్లు తవ్వా? 7 సార్లు అంటే కనుక 70 ఏళ్ళ బట్టి అంటే నీ జీవిత కాలం అంతా నీ సహోదరుని ఏం చేయాలి? క్షమించు. మీరు మీ పట్ల ఎవరైతే పాపం, మీ పట్ల ఎవరైతే తప్పుతుందో మీ సహోదరుని క్షమిస్తే పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తారు. పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తారు. కాబట్టి ఆలోచన చేయగలిగింది. ఎలా ఉండమంటున్నాడు? మనకి ఇంకా కిందకి చెప్తే మరొక మాట చెప్తున్నారు. 10వ వచనం, సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి మహిమయు ఘనతయు సమాధానం కలుగును. చూడండి, సత్క్రియ చేయు ప్రతి మనుషునికి, మరి ఎవరైనా సరే దేవుడి వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని చేత ఎన్నో మాటలు నేర్చుకున్న తర్వాత మనం సత్క్రియ చేస్తూ మన జీవితాన్ని నడిపించుకుంటే కనుక మనకి దేవుని చేత ఏమొస్తుందంటే మహిమయు ఘనతయు సమాధానము కలుగును. కాబట్టి చివరికి మనం చేస్తున్న ఈ పనులన్నింటిని బట్టి ఒకరోజు మనం ఏం పుచ్చుకుంటాం? మన క్రియలు బట్టి మనకి ఏమొస్తుంది? ప్రతిఫలం. ఏం పుచ్చుకుంటాం? జీతం పుచ్చుకుంటాం. అవునా? అందుకే మనతో పాటు ఏమొస్తాయి అంటున్నారు? మనం ఇవి సంపాదించుకున్నాం అనుకోండి, ఏవి సంపాదించుకుంటే అవే మనతో వస్తాయంట. అంటే ఈ లోకంలో ఉన్నాయి కాదు, కనిపించేవి కాదు నేను అంటుంటా. మన క్రియల ద్వారా, మనం చేస్తున్న పనుల ద్వారా ఏవైతే సంపాదించుకుంటామో అవే వస్తాయి. అవి దుష్క్రియలు కావచ్చు, సత్క్రియలు కావచ్చు.
అవే మనతో వస్తాయంట. చూడండి తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్న చివరిగా ఇంకొక మాట చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 24వ వచనం. 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయము తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొందరి పాపములు ఏమవుతున్నాయంట? తేటగా బయలుపడి న్యాయము తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. ఏమవుతున్నాయి? పాపాలే. కొందరి పాపములు అంట చెప్తున్నాడు. కొందరి పాపములు తేటగా బయలుపడుచున్నవి, అవి న్యాయపు తీర్పునకు ముందుగా బయలు వెలుచున్నవి, నడుచుచున్నవి. కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. ఎక్కడికి వెళ్తున్నాయి? మన వెంట వస్తున్నాయి. ఎక్కడికి? ఇవి ఎందుకు వస్తాయి? మనతో ఫలాన్ని ఇవ్వడానికి, ఫలాన్ని ఇవ్వడానికి. అవునా? ఎందుకు ఈ ఫలం ఏంటి? చూడండి, ఇంకో మాట కూడా చెప్తున్నది. అటువంటి మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, మంచి కార్యాలు కూడా తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడ నేరవు. బయలుపడనివి దాచబడ నేరవు. ఆలోచన చేయగలిగితే ఇప్పుడు మనతో వచ్చి మనకి జీతాన్ని ఇచ్చేవి ఏమిటో తెలుసా? మన క్రియలు ఎలాంటి జీతాన్ని ఇస్తాయో ఒకటి చెప్తున్నారు. ఒకసారి రోమాపత్రిక 23వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూడండి, పాపం వల్ల వచ్చి జీతం ఏంటంట? మరణము. మరణం అనేది ఒక జీతం ఉందా? అవునా? అది దేని వల్ల పొందుకుంటాం అంటే మనం చేస్తున్న పాపములు కొన్ని బయలుపడుతున్నాయి, కొన్ని మన వెంట వస్తున్నాయి. ఇవ్వడానికి, జీవాన్ని ఇవ్వడానిక. కాబట్టి అయితే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆ యొక్క పాపాన్ని మనం ఇప్పుడే వేయగలిగి, మనం మారగలిగి, వాక్యానికి, సత్యానికి మనం లోబడి మన యొక్క శరీరం ద్వారా సత్క్రియలు మనం చేయగలిగితే, దేవుని మహిమపరచగలిగితే, మనం పొందుకునే జీవితం ఏంటో తెలుసా? నిత్య జీవం. నిత్య జీవం. అది ఆ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు అంట. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి చివరిగా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూడండి. ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్న సమయానికి ఎన్ని ప్రకటించి మనం ఎలా ఉండాలో, ఎలా ఉంటే మనం ఏ జీవితానికి, ఏ జీతాన్ని మనం తీసుకుంటామో ఆయన చెబుతున్నాడు. అవునా? పాపం వల్ల వచ్చే జీతము మరణము. అవునా? సత్క్రియ వల్ల వచ్చే జీతము నిత్య జీవము. చెప్పేనా? కాబట్టి ఎలా ఉండాలి? విశ్వాసమును, నీతిని, సమాధానమును, ఓర్పును, భక్తిని, వీటన్నిటిని అనుసరించి సత్క్రియ చేస్తూ దేవుడు నీకు ఇచ్చే జీతం నిత్య జీవాన్ని పొందుకుంటావా? లేదా శరీర సంబంధమైన కార్యాలు, కక్షలు, క్రోధములు, అల్లరితో ఇలాంటి వాటినన్నిటిని చేసుకుంటూ చివరికి పాపం చేసి మరణం అనే జీతాన్ని పుచ్చుకుంటావో దేవుడి ఎదుటే తెలియాలి. అది ఆయన అంటున్న చివరికి వచ్చేసరికి ఏమన్నాడంటే, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనుము, అపవిత్రులైన వాడు ఇంకను అపవిత్రులుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో,
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి, అన్యాయం చేస్తున్నారా? చెప్పామా? చేస్తున్నారా? ఇంకా వదిలేయండి. అన్యాయం చేయవని ఇంకా అన్యాయము చేయను, అపవిత్రుని ఇంకా అపవిత్రుడిగానే ఉండనేమో, పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో, నీతిమంతుని ఇంకా నీతిమంతుడిగానే ఉండను. ఎందుకు? నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున వారికి జీతము ఆ ఎంత ఉన్నది. నేను సిద్ధపరిచిన వారి జీతం ఎవరికి ఏది ఇవ్వాలో వారికి ఇచ్చి పంపించేస్తాను. అవునా? ఎవరి ఇవ్వాలి మనకి జీతం? తీసుకోవాలి. మనకి జీతం తీసుకుని వస్తుంది కాబట్టి మన క్రియలు సత్క్రియలై సత్క్రియల ద్వారా మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబడాలి. మనము ఈ లోక మాలిన్యానికి దూరంగా ఉండాలి. మన యొక్క ఆలోచన విధానం, మన ప్రవర్తన అన్ని విషయాల్లో అన్ని జనుల మధ్య దేవుడికి నామానికి మహిమకరంగా మనం అలా ఉండగలిగి మన యొక్క జీవితాన్ని దేవుడి ఎదుట తెచ్చుకుంటూ రోజు నిత్య జీవం అనే జీవితాన్ని మనం దేవుడి ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడ, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీకే వందనాలు, స్తుతులు మీ మహాప్రభు. ఇదిగో తండ్రి, మీ సన్నిధానంలో తండ్రి నేను ఎన్నో విలువైన మాటలు తండ్రి మాకు తెలియజేస్తాను. తండ్రి మాలో ఉన్న తండ్రి నేను వెలుగులు తండ్రి మనుషుల రీతి మేము చూపించగలుగుతున్నాను. మీ నామానికి మహిమ కలుగుతుంది. కానీ నేను మీ ఇంట్లో తండ్రి శారీర సంబంధమైన క్రియల ద్వారా ఇదిగో తండ్రి బోధించే వారిగా ఉన్నప్పుడు నేను మేము చెయ్యని వారిగా ఉండడం ద్వారా తండ్రి మీ నామానికి నేను మహిమకరంగా నా జీవితం కావాలి. అన్య జనుల మధ్య తండ్రి మీ నామం పోషింపబడుతుంది. నేను అలాంటి స్థితిలో మమ్మల్ని క్షమించండి తండ్రి. మార్గానికి నేను మా హృదయాలు మార్చుకుని విశ్వాసంతో, నీతితో, పరిశుద్ధతతో తండ్రి ఇదిగో నాయన ఓర్పు సహనము కలిగిందండి. మా భక్తిని కొనసాగించుకున్న ధన్యత మా భక్తి దయచేది, మన బలపరచండి, పిల్లలు దీవించండి. మీ వారి మాత్రం మమ్మల్ని మేము మోసం చేసుకోండి. వాక్య ప్రకారం నేను జీవిస్తున్నాను. వాక్యాన్ని నేను మా జీవితంలో నేను సంపూర్ణమైన నేను మార్పు కలిగి నేను క్రీస్తు యొక్క స్వరూపం నేను సాధుకున్నాను. వారు నేను సంపూర్ణంగా బలపరచగలిగి నేను దీవించి సన్నిధానంలో బలపరచి చాలువరం ప్రార్థన అడిగి